మనం ప్రార్థన చేసేటప్పుడు సొంత శరీర సంబంధమైన అవసరాలు అడగవలసిన అవసరత లేదు అని. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, మత్తయి గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక విషయాన్ని చెప్పారు. ఒకసారి ఆ మాటను చూసుకుని ముందుకు వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు కాబట్టి తెలిసిన ఆయన్ని అడగవలసిన అవసరత లేదు అని గతంలో బోధించడం జరిగింది, మీరు కూడా వినడం జరిగింది. అలాగే మరొక వచనాన్ని మనం చూసినట్లయితే అదే అధ్యాయము 32వ వచనం. అదే అధ్యాయం మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసట. ఏవన్నీ అంటే, పైన మనం చదువుకుంటూ వస్తే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతించొద్దు. అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఏం తినాలి, ఏమి ధరించాలి, ఎక్కడ ఉండాలి, ఇలాంటి శరీర సంబంధమైన అవసరాలను గురించి ఆయనను అడగక్కరలేదు అనే బోధ మేమే చేశాం గతంలో. ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచిస్తే అసలు ప్రార్థన అంటే ఏంటి అంటే, ఒక విషయాన్ని లేక ఒక సమస్యను మనం తీర్చుకోలేనప్పుడు దానిని తీర్చమని దేవుని అడగడమే ప్రార్థన అనేది అందరికీ తెలిసిన విషయం. ప్రార్థన అంటే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, మీకు తెలిసినవే. వేడుకోవడం అని, వినతి అని, అభ్యర్థన అని, మనవి అని, ఇవన్నీ దానికి సంబంధించినవే. అయితే ఈ అడిగేది ఎవరిని అడగాలి అంటే తండ్రిని అడగాలి అని, ఎవరి ద్వారా అడగాలి అంటే కుమారుని ద్వారా అడగాలి అని, ఏమి అడగాలి అంటే శరీర సంబంధమైనవి కాదు అంటే ఆత్మ సంబంధమైనవి అడగాలి అని గతంలో మనం నేర్చుకున్నాం. మరి మళ్ళీ ఎందుకంటే ప్రతిసారి ఏది నేర్చుకున్నా అప్పుడున్న చిన్నపిల్లల జ్ఞానము కాబట్టి మరి ప్రతి విషయాన్ని తరచు చూస్తున్నాం కాబట్టి మరలా మనం పరిశీలించుకోవడం తప్పు కాదు, పరిశీలించుకోవలసిన అవసరత కూడా మనకి ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పిన మాట ఏంటి అంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడి. మీరు 33వ వచనంలో చదువుకుంటే, ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి మీరు అడగక మునుపే తెలుసు కాబట్టి అయితే ఈ రాత్రి మనం ఏం ఆలోచించాలి అంటే, 8వ వచనంలోనూ తండ్రికి తెలుసు అని చెప్పారు, 32, 33వ వచనంలోనూ ఆయనకి తెలుసు అని చెప్పారు. తెలుసు కాబట్టి అడగక్కరలేదు కానీ వెతకాల్సిన పనుంది అని కూడా చెప్పారు. అలా చెప్పిన ఆ ప్రభువే తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెప్పారు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ఏమి తిందుమా అని మీరు చింతించొద్దు, అడగక్కర్లేదు, అది ఏం కావాలో మీ తండ్రికి తెలుసు అని యేసుక్రీస్తు వారే నేర్పి మళ్ళా వెంటనే తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏం చెప్తున్నారు అంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమని చెప్తున్నారు. అదేంటి, పైనే కదా 8వ వచనంలోనే కదా మీ తండ్రికి తెలుసు అడగక్కర్లేదని చెప్పారు. మరి అడగక్కర్లేదని చెప్పిన ఆయనే మరలా ఇలా అడగమని ఎందుకు చెప్తున్నారు?
ఇవి మనం ఈరోజు ఆలోచన చేయవలసిన విషయాలు. అసలు ప్రార్థన చెయ్యాలా? ఎందుకు చేయాలి? ఎలా చెయ్యాలి? దేని కొరకు చెయ్యాలి? ఏది చేస్తే దేవుడు వింటారు? ఇవి ఈరోజు తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ముఖ్యంగా ప్రార్థన చెయ్యాలి, అది తండ్రికే చెయ్యాలి, క్రీస్తు ద్వారానే చెయ్యాలి. శరీర సంబంధమైనవి అక్కరలేదు, ఆత్మ సంబంధమైనవి అడగాలి. ఇది మనం గతంలో నేర్చుకున్న విషయాలు. ఇప్పుడు మరొకసారి మనం పరిశీలన చేద్దాం. ఇది పరిశీలన చేయడానికి ప్రార్థనకు సంబంధించి ప్రారంభము నుండి వద్దాం. ఇలా వస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అని కొంచెం మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 4వ అధ్యాయము, దయచేసి ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు, మీరు కూడా ఆలోచిస్తూ నేర్చుకోవడానికి లేకపోతే దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. గతంలో ఇలా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మారింది, లేకపోతే గతంలో నేర్చేసుకున్నదే కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్పుకోవడం, లేకపోతే నేను ఒక అభిప్రాయంలో ఉన్నాను కదా ఇది నాకు అవసరం లేదు, ఇలా వద్దు. కానీ మరలా ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు అంటే రాత్రి మీకు చెప్పాను నేను, 109వ కీర్తన 8వ చరణంలో వాని ప్రార్థన పాపమవునుగాక అని పదం ఉంది. అంటే ప్రార్థన గురించి సరిగా తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ మన ప్రార్థన చేస్తే అది పాపమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరి చేయకపోయినా పాపమే అన్నారుగా, రాత్రి విన్నాం మనం ఆ ప్రసంగం కూడా. సమూయేలు గారు మీ విషయమై నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడని అవుతాను అన్నారు కదా. కాబట్టి చేయకపోతే పాపమా, చేస్తే పాపమా? ఏది చేయకపోతే పాపం, ఏది చేసి పాపాన్ని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. అసలు మొట్టమొదటిగా ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనేది మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఎనోషు గారు పుట్టినప్పుడు. ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రారంభమైంది, కానీ ఎనోషు గారు చేయలేదు. ఇది మనం గతంలో మాట్లాడుకున్నాం. చాలామంది బయట వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైందంటే ఎనోషే చేశారనుకుంటూ చెప్పేస్తుంటారు సమాధానం. వాస్తవానికి ఎనోషు గారు ప్రార్థన చేయాలి, ఆయన పుట్టారు. ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైందట. ఎవరు చేస్తుంటారు అంటే షేతు గారు అయ్యుండొచ్చు, లేక షేతు గారి తండ్రి అయినటువంటి ఆదాము గారు హవ్వ గారులు అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈయన పసిబాలుడుగా ఉన్నారు కాబట్టి, షేతు గారికి తొలి సంతానమే కాబట్టి. షేతు గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే కయీను గారు మరణించారు, హేబేలు గారు మరణించారు, కయీను గారు దేశదిమ్మరైపోయారు. ఇక మిగిలింది ఎవరు అంటే ఆదాము గారు హవ్వ గారు, వారికి పుట్టిన 3వ సంతానమే షేతు గారు. ఈ షేతు గారికి కుమారుడు పుట్టారు. లేదు, ఆదాము గారికి షేతు గారు కాకుండా కుమారులు కుమార్తెలు ఉన్నారు కాబట్టి వారిలో ఎవరైనా ప్రారంభించి ఉండొచ్చేమో. ఎనోషు గారు పుట్టే నాటికి ఒకవేళ వాళ్ళు పుట్టి ఉంటే, ఇక్కడ వరకు మనకు క్లియర్. అయితే అసలు ఇక్కడ అప్పుడు ఎందుకు ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది? అప్పటి వరకు లేని ప్రార్థన అప్పుడే ఎందుకు ప్రారంభమైంది? ఇది మనం కొంచెం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే దేవుడు ఆదాము హవ్వగారులను కలుగ చేసిన తర్వాత వారిని ఏదేను తోటలో పెట్టి చల్లపూట వారితో మాట్లాడుతూ ఉండేవారాయన. మీకు తెలిసిన మాటే, ఒకసారి మీరు చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 7-8వ వచనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చల్లపూటను అనే మాట మీకు కనిపిస్తుంది. అంటే
వారిని పెట్టిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఒకరోజు అంటే ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించిన రోజు కూడా దేవుడు ఆ సమయంలో వచ్చి దేవుడు వచ్చి అంటే మీకు తెలుసు కదా, దేవుడు తన దూతను పంపి మాట్లాడడం మనం గమనిస్తాం. అంటే మనకి ఏమర్థం అవ్వాలి అంటే ఆదాము హవ్వగారులను తోటలో పెట్టిన నాట నుండి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో దేవుడు ఎందుకు చేశావని అడగడం, అతను ఏదో కారణాలు చెప్పడం, ఇవి నచ్చని దేవుడు తోటలో నుండి బయటకు గెంటి వేయడం మనకు తెలుసు. ఎప్పుడైతే ఆదాము హవ్వగారులు తోటలో నుండి బయటకు గెంటివేయబడ్డారో దేవునితో వారికున్న సహవాసం దెబ్బతింది. దేవునితో వారికున్న బంధం తెగిపోయింది. అందుకే ఇక దేవుడు మమ్మల్ని కరుణించరేమో అనే ఆలోచనలోనే కయీను గారు పుట్టినప్పుడు హవ్వగారు చెప్పిన మాట ఏంటి అంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను, ఆయన నా పైన దయ చూపిస్తారని నేను అనుకోలేదు. అది ఆవిడ ఉద్దేశం. కానీ ఆయన మా మీద దయ చూపించాడు, ఏదో ఇచ్చాడు అని అనుకుంది. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎందుకు ప్రార్థన చేసుకోవాలని వీళ్ళకి అనిపించింది అంటే, అంతకుముందు దేవునితో వారికి ఉన్న సహవాసం దెబ్బతింది కాబట్టి, దేవునికి వారు దూరమయ్యారు కాబట్టి, మరలా దేవునితో సహవాసం చేయాలి అంటే ప్రార్థన అవసరము అనే సంగతిని గుర్తించుంటారు. అందుకే ఎనోషు గారు పుట్టే నాటికి ఆదాము హవ్వగారులు మరియు తమ కుమారుడైన షేతు గారు కలిసి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే, మరలా మనం దేవునితో సహవాసం చెయ్యాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రారంభమైన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే తెగిపోయిన దేవునికి మనుషులకు మధ్య ఉన్న బంధం మరలా స్థిరపడాలి, మరలా బలపడాలి అంటే వారి మధ్య సంభాషణ కొనసాగాలి. కాబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించుంటారు. అలా ప్రారంభమైంది ప్రార్థన చేయటము అనేది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకవేళ దేవునికిని మనుషులకు లేక ఆదాము హవ్వగారులకు ఉన్న బంధం తెగిపోతే పెద్ద నష్టమా అంటే నష్టమే. ఎందుకంటే దేవునితో సహవాసం లేకపోతే, దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతకకపోతే తిరిగి రమ్మని చెప్పిన ఆయన మాట నెరవేరదు. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా ఆయన ఉన్న చోటికి వెళ్ళాలి అంటే ఇక్కడుండగానే ఆయనతో బంధాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. దానికి వారు ఏర్పాటు చేసుకున్న మార్గమే ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంటే ఎందుకు వారు ప్రార్థన అనే దానిని మొదలుపెట్టారు అంటే, కోల్పోయిన తమ బంధాన్ని, కోల్పోయిన తమ సహవాసాన్ని పునర్ప్రారంభించడం కొరకు ప్రార్థన అనేది ప్రారంభమై ఉండాలి. ఇక ఇలా ప్రారంభమైన ఈ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మనందరికీ తెలిసినట్లుగానే ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు గారు ఒక బలిపీఠమును కట్టి పవిత్రమైన పక్షులన్నిటినీ ఆ బలిపీఠము మీద దహన బలిగా అర్పించినట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, అసలు బలిపీఠం కట్టవలసిన అవసరత నోవాహు గారికి ఎందుకు వచ్చింది, ఇది మనకి ఇక్కడ అర్థం కాదు. జలప్రళయం జరిగింది. ప్రళయంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞతగా, అంతా నాశనం అయిపోయినా తాను బ్రతికున్నాడు కాబట్టి బ్రతికున్న దానికి కృతజ్ఞతగా నోవాహు గారు తనతో పాటు ఓడలోనికి చేర్చుకున్న వాటిలో పవిత్రమైన వాటిని తీసి దేవునికి బలి ఇచ్చుట కొరకు బలిపీఠమును కట్టారు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు బలిపీఠమును కట్టి బలి ఇవ్వాలి అనే సంగతి నోవాహు గారికి ఎలా తెలుసు? తనకంటే ముందు వారు ప్రార్థన చేశారు కానీ బలులు ఇవ్వలేదు కదా. అంటే దేవుడే చెప్పుండాలి. అంటే దేవుడే బలిని కోరుతున్నాడా? అలాంటప్పుడు నేను బలిని కోరువాడను కాను అనే మాట ఎందుకు చెప్పారు? ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనిషి తానున్న పరిస్థితులను బట్టి కొన్ని పనులు చేయటం ప్రారంభిస్తాడు. వారు ఎప్పుడైతే చేస్తారో దేవుడు ఏం చేస్తారంటే, వీరు ఎలాగూ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పినట్టు మనం చూస్తాం. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు మాటలలో చెప్పిన మాటల్ని దేవుడు కొంతకాలం తర్వాత స్థిరపరిచి దానిని ఒక చట్టంగా చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు యాకోబు గారు బయలుదేరి తన మామగారింటికి వెళుతూ ఉన్నప్పుడు
చీకటి పడింది, ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నారు. ఆ నిద్రపోయినప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. లేచిన వెంటనే ఆయన ఆ స్థలం దగ్గర ఒక రాయిని నిలిపి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించి, నేను గనక మరలా తిరిగి వస్తే ఇక్కడ ఒక మందిరాన్ని కడతాను అని చెప్తూనే, నేను తిరిగి వచ్చినప్పుడు నేను సంపాదించుకున్న వాటిలో 10వ వంతు నేనిస్తాను అని యాకోబు గారు మొట్టమొదటిగా మొక్కుబడి చేసుకున్నారు. 10వ వంతు దేవునికి ఇవ్వాలి అనేది దేవుడు ముందు అడిగింది కాదు, యాకోబు గారు చెప్పిన మాట. నేను భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నా, నేను వెళ్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నాకు తోడుంటావని నేను నమ్ముతున్నా. నిజంగా నీవు తోడుండి నేను తిరిగి రాగలిగితే, ఇదిగో నేను సమకూర్చుకున్న దానిలో, నేను సంపాదించుకున్న దానిలో నీకు 10వ వంతు ఇస్తాను నాయన అని మొక్కుకున్నారు దేవుని దగ్గర. దీనినే దేవుడు నిర్గమాకాండం వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు చట్టం చేశారు. ఎలాగూ మీ పితరుడు యాకోబు చెప్పారు ఇస్తానని, కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి ఆ ఇశ్రాయేలు ప్రజలకే, నా పేరట మీరు ఇస్తే ఎవరు యాజకత్వాన్ని చేస్తున్నారో అది వారికి చెందేలా చేస్తాను అని దేవుడు దశమ భాగముని ఇవ్వాలి అని చట్టం చేశారు. వాస్తవానికి ఆ చట్టం రాక మునిపే యాకోబు గారు తానున్న పరిస్థితులలో దేవునికి మొక్కుబడి చేసుకున్నారు, 10వ వంతు ఇస్తాను అని. ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి అర్పణ బలిగా కయీను హేబెలు గారు తెచ్చారు, వారిని ఇచ్చారు. బహుశా తల్లిదండ్రులు నేర్పుండాలి, దేవునితో మాకున్న సహవాసం పోయింది కాబట్టి దేవుడు మీకు ఇచ్చే ప్రతి కష్టార్జితంలో దేవునికి ఇవ్వండి అని తల్లిదండ్రులు నేర్పించి ఉండాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, వాళ్ళు బళ్ళు తెచ్చారు, వాళ్ళే తెచ్చినట్టు మనకు కనిపిస్తుంది. కానీ లేవియాకాండం వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, ఒక మాట చూద్దామండి. లేవియాకాండము 1వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండము 1వ అధ్యాయము 2వ వచనంలో, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మోషే గారికి చెప్తున్న మాట, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు, అంటే మీకు అర్పించాలనిపిస్తే, అప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. అలాగే దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. ఈ విషయాలు ఈ అధ్యాయంలో మీరు ప్రారంభంలో చదువుతూ వెళ్తే, మీరు అర్పించాలనుకుంటే దహన బలికైతే ఇలా ఇవ్వండి, సమాధాన బలికైతే ఇలా ఇవ్వండి, పాప పరిహారార్థ బలికైతే ఇలా ఇవ్వండి, మీరు ఎలాగ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి. ఇది దేవుడు చెప్పిన మాట. అంటే బలి ఇవ్వాలి అన్న ఆలోచన మనుషులకు వస్తే, ఓకే మంచిదే, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి, నా కోపాన్ని చల్లార్చడానికి, నా మనసును శాంతింప చేయడానికి, ఎందుకంటే మీ వలన కోపంతో విసిగిపోయాను నేను, నా కోపాన్ని చల్లార్చడానికి మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఇలా చెయ్యండి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, హేబేలు గారు కయీను గారు అర్పణ తెచ్చారు, వాళ్ళలో హేబేలు గారు తెచ్చింది జంతువు కాబట్టి హేబేలు గారు తెచ్చారు, ఇచ్చారు. ఆ తర్వాత దానిని ఎలా ఇవ్వాలో దేవుడే చెప్పారు. దశమ భాగం ఇస్తానని మొక్కుకున్నది యాకోబు గారు, దానిని ఖచ్చితంగా చేయాలి అని చెప్పింది దేవుడు. దీనిని బట్టి మనిషి తనున్న పరిస్థితులలో ఒక విషయాన్ని ప్రారంభిస్తే దాన్ని ఎలాగో చేయాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఇలా చక్కగా చేయండి అని ఒక విధానాన్ని దేవుడు ప్రజలకు తెలియచేశాడు ఆనాడు ఇశ్రాయేలీయులకు. కాబట్టి ఇక్కడ కూడా దహన బలి, ఇక్కడ వాడబడిన పదమే దహన బలి. అంటే మోషే గారి కాలానికి దీనిని దహన బలిగా వర్గీకరించారు కాబట్టి ఆయన రాసేటప్పుడు ఆదికాండంలోనే దాని దహన బలి అనే పేరు ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇస్సాకు గారిని ఇవ్వమన్నది కూడా దహన బలి, మనకు తెలిసిన విషయాలు. అయితే ఈ బలిని ఇచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో నోవాహు గారి టైంలో మనకు అర్థం కాదు, కానీ అబ్రహాము గారి పీరియడ్లో మనకు అర్థమవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి, 12వ అధ్యాయం అనగానే అబ్రహాము గారు తన ఊరు విడిచి బయటకు వచ్చారు హారాన్కి. హారాను నుండి బయలుదేరుతున్న సందర్భం అన్నమాట ఇది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇంతకీ బలిపీఠము కట్టి బలి అర్పించింది ఎందుకు అంటే ప్రార్థన చేయడానికి. అంటే మామూలుగా ప్రార్థన చేయకూడదా? మామూలుగా చేస్తే ఆయన వినరా?
వింటారు కానీ దేవుడు బలిపీఠము కట్టి బలి అర్పించి ప్రార్థన చేయమన్నారు అంటే ఏదో విషయాన్ని ప్రజలకు నేర్పబోతున్నారన్నమాట. ప్రార్థన అంటే మామూలుగా అడిగేయటం కాదు. ఆ అడిగేటప్పుడు ఎలా అడగాలి అనే విషయం దేవుడు నేర్పాలనుకున్నారేమో. అందుకే ఎక్కడుండి చేసినా సరిపోతుంది కదా ప్రార్థన. కానీ బలిపీఠము కట్టి బలి అర్పించి, బలిపీఠము కట్టి అంటే ఏం జరగాలి? అక్కడ బలి జరగాలి. బలిపీఠము కట్టి బలి జరిగించి తరువాత ప్రార్థన చెయ్యాలి. అప్పుడే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఎందుకలా అంటే ప్రార్థన అంటే ఏదో పెదవులతో చేస్తే సరిపోదు. ప్రార్థన అంటే ఏదో కొన్ని అందమైన మాటలతో అల్లితే సరిపోదు. నువ్వు అందంగా మాట్లాడలేకపోయినా, అద్భుతమైన భాష నీకు తెలియకపోయినా, నీవు చేసే ప్రార్థన ఆయన చెవిలో వినసొంపుగా ఉండాలి అంటే ముందు నీ జీవితంలో ఏదో జరగాలి. ఏది జరగాలి నేర్పడానికే ప్రారంభంలో బలిపీఠాలు కట్టమని దేవుడు ప్రజలకు తెలియచేశారు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఏం జరగాలి అంటే, మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ముందు బలి జరగాలి. పాత నిబంధనలో జంతు బలి, పక్షుల బలి జరిగాయి. లేక నైవేద్యం పిండితో చేశారు. ఎందుకు దాన్ని ప్రవేశపెట్టారు అంటే చిన్న చిన్నగా ఇంకా చెప్పాలి అంటే సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించడానికి, పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోనికి నడిపించడానికి. ఏ విషయమైనా ఒకేసారి అయితే ఆ కాలంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో కాబట్టి ఒక్కొక్క విషయాన్ని దేవుడు పరిచయం చేస్తూ ఒక్కొక్క విషయంలో వారిని పరిపూర్ణ స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుకు నేను ఈ మాట అన్నాను అంటే, బలిపీఠము కట్టి బలులను ఇస్తున్నప్పుడు సమర్థించిన దేవుడు కీర్తనల గ్రంథము దావీదు గారు రాసే నాటికి ఒక మంచి మాట ఆయన సెలవిచ్చారు. ఒకసారి మనం ఆ మాటను చూడగలిగితే 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16-17 చరణాలు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16-17 చరణాలలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అవునా? మరి నోవాహు గారు ఇచ్చినప్పుడు తీసుకుని ఆ వాసనను ఆఘ్రాణించి చాలా సంతోషభరితులై ఆయనకు ఒక నిబంధన చేసి ఇక మీద నేను ఇలా చేయనని చెప్పారు కదా. మరి దావీదు గారు వచ్చేటప్పటికి నీకు ఇష్టమైనది కాదని ఎందుకు చెప్తున్నారు? నోవాహు గారి పీరియడ్లో చెప్పే విషయానికి వాళ్ళకున్న పరిస్థితికి దావీదు గారి కాలం వచ్చే నాటికి ఉన్న పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ బలిని ఇవ్వమని, జంతు బలిని ఇవ్వమని దాని నుండి ఒక పాఠాన్ని నేర్పించారు. ఏంటి ఆ పాఠం అంటే, ఇప్పుడు జంతు బలిని ఇస్తున్నారులే కానీ ఇక మీదట రాబోయే కాలంలో మీరు జంతు బలి కాదు, మీరే బలిగా మారి ప్రార్థన చేస్తే అప్పుడు నేను వింటా. ఈ విషయాన్ని పరిచయం చేయడానికి బలినివ్వడము, ప్రార్థన చేయడానికి ముందు బలిపీఠము కట్టి బలినిచ్చి ప్రార్థన చేసే సంప్రదాయాన్ని దేవుడు పరిచయం చేశాడు ప్రారంభంలో. అందుకే ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ 17వ చరణంలో ఏం చెప్తున్నారు తెలుసా? దహన బలి నీకు ఇష్టమైంది కాదు, కానీ నీకు ఇష్టమైంది ఏంటో తెలుసా? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ప్రార్థన చేసేటప్పుడు నా సన్నిధిలోనికి మీ ప్రార్థన చేరాలి అంటే మీ మనస్సు నలిగినదై, మీ మనస్సు విరిగినదై మీరు బలి అయి ప్రార్థన చేస్తే, శరీర సంబంధమైన వాటన్నిటినీ బలిగా మార్చి మీరు ప్రార్థన చేస్తే అది ఆయనకి ఇష్టం, అది నాకు ఇష్టం అని దేవుడు చెప్పారు. అందుకే దావీదు గారు ఈ మాట చెప్తున్నారు. ఎందుకయ్యా నోవాహు గారికి కానీ అబ్రహాము గారికి కానీ పాత నిబంధన కాలంలోని ప్రారంభపు అంటే దావీదు గారి కాలం కదా, ముందటి మనకి ఇంకా చెప్పాలంటే ఆదికాండం నిర్గమాకాండం కాలంలో బలిని ఇచ్చిన తర్వాతే ప్రార్థన చేయాలనే విషయాన్ని దేవుడు ఎందుకు పరిచయం చేశారు అంటే విరిగి నలిగిన మనసుతో చేయాలి కాబట్టి, దానిని ఒకేసారి చెప్పడం కాకుండా అంచెలంచెలుగా వారికి పరిచయం చేయాలి కాబట్టి జంతు బలిని ప్రారంభింపచేసి ఆ తర్వాత నువ్వే బలిగా మారాలి అనే విషయాన్ని పరిచయం చేయాలి. కాబట్టి ఎందుకు అలా చేయాలి అంటే మనిషి లోకములో నుండి లేక పాపములో నుండి పరిశుద్ధుడిగా మారాలి. ఫస్ట్ పరిశుద్ధుడు పరిపూర్ణుడిగా మారాలి.
ఆ కాలాలకు అనుకూలంగా దేవుడు కార్యక్రమాలను మారుస్తూ వచ్చారు. అందుకే ఈరోజు మనము బలినిచ్చి ప్రార్థన చేయట్లేదు. మన హృదయాన్ని నలుగగొట్టుకుని పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు అంటే దానిని ఆయన మధ్యలో మార్చుకుంటూ వచ్చారు కాబట్టి. లేదు అంటే ఈ రోజుకి మనము బలిని అర్పించే ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన అనే దానిలో మనకు కనిపించాల్సింది ఏంటి అంటే, మనం చూస్తే ఎనోషు గారి కాలంలో లేక ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రారంభమైన ప్రార్థన దేనికి చేశారయ్యా అంటే, దేవునితో వారికి ఉన్న బంధం తెగిపోయింది కాబట్టి మరలా బంధాన్ని కలుపుకోవడానికే. మరి నోవా గారి కాలము, అబ్రహాము గారి కాలము, లేకపోతే మోషే గారి కాలంలో ప్రార్థన బలిపీఠము కట్టి బలి ఇచ్చే ఎందుకు చేశారు అంటే, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని పరిచయం చేయాలి కాబట్టి. ఇంతకీ విరిగి నలిగిన మనసుతో ఎందుకు చేయాలి అంటే, తెలుసో తెలియకో ఏదైనా దేవుని చిత్తానికి అనుకూలంగా కానిది ఏదైనా మనం చేస్తుంటే దానిని పోగొట్టుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, ప్రార్థన అనగానే భౌతికమైనది కాదు కానీ, శరీర సంబంధమైనది కాదు కానీ, ఆధ్యాత్మిక సంబంధమైనదై ఉండాలి అనేది టోటల్గా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం. దేవునితో సహవాసాన్ని కొనసాగించాలి, దేవునితో మరల బంధాన్ని కలుపుకోవాలి, దేవునితో అనుసంధానమై మన జీవనాన్ని కొనసాగించాలి. దేవునితో మనం చేసే ప్రయాణం బాగుండాలి అంటే, మన ప్రార్థన ఆయన వినాలి అంటే, మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా విరిగి నలిగిన మనస్సుతోనే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలే, భౌతిక సంబంధమైనవి కావు. అలా ఎలా చెప్తామండి? బైబిల్ గ్రంథంలో చాలా రకాల ప్రార్థనలు కనిపిస్తున్నాయి కదా అనుకోవచ్చు మీరు. అవును, పాత నిబంధనలోనే మనకు చాలా రకాల ప్రార్థనలు కనిపిస్తున్నాయి. వాటిల్లో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా అవసరమైనవి కొన్ని అడిగిన వాళ్ళు కొందరైతే, ఆధ్యాత్మికంగాను దైవ సంబంధమైన విషయాల కొరకు అడిగిన వారు మరికొందరు మనకు కనిపిస్తారు. ముఖ్యంగా మోషే గారిని తీసుకుందాం. ఆయన ప్రార్థనలు ఎప్పుడు చేసినా ఇశ్రాయేలు ప్రజలను అక్కడున్న సమస్య నుంచి విడిపించడానికే ప్రార్థన చేశారు. ఉదాహరణకి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, ప్రార్థన చేయవలసి వచ్చింది. నేనేం చేయాలి ప్రభువా? నీ కర్రతో ఆ నీటిని కొట్టు, పాయలైపోతుంది చెప్పారు. వారికి దాహంతో ఉన్నారు, ఏం చేయాలి ప్రభువా? బండను కొట్టు, మాట్లాడు. మరి వారు మాంసం కొరకు ఏడుస్తున్నారు, ప్రభువా ఏం చేయాలి? ఎందుకయ్యా నాకు ప్రార్థన చేస్తావు? నేను సరే నువ్వు అడిగావు కదా, పూరేలు పంపిస్తా. ఈ సందర్భాలలో మోషే గారు తన కొరకు తనకు సంబంధించినవేవి అడగలేదు. దేవుని ప్రజలను నడిపించే బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చుటకు ఆ సందర్భాలలో ఏం చేయాలి అనేది దేవుని దగ్గర విచారించి చేసినట్లే మనం చూస్తాం. అలాగే యెహోషువ గారు ప్రార్థన చేశారు సూర్య చంద్రులను ఆపే ప్రక్రియలో. అక్కడ కూడా విషయం ఏంటి? తన కుటుంబానికి సంబంధించిన విషయమో తన వ్యక్తిగత సంబంధమైన విషయమో కాదు. అక్కడ దేవుని గొప్పతనాన్ని తెలియచేయాలి, వారిని ఆశ్రయించిన ప్రజలను వారు కాపాడాలి. గిబియోనీలు వస్తారు కదా, మనకు తెలుసు కదా, ఆ గిబియోనీల మీదకి అటాక్ చేయడానికి వచ్చారు మిగిలిన రాజులు. అప్పుడు గిబియోనీలు ఇశ్రాయేలు పక్షాన చేరారు, ఇశ్రాయేలు శరణు కోరున్నారు కాబట్టి వారిని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి యెహోషువ గారు ప్రార్థన చేశారు. ఇలా పోతూ వెళ్తే చాలా ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. సమూయేలు గారు చేశారు ప్రార్థన, ఎజ్రా గారు చేశారు ప్రార్థన, నెహెమ్యా గారు చేశారు ప్రార్థన, దానియేలు గారు చేశారు ప్రార్థన, దావీదు గారు చేశారు ప్రార్థన. ఈ ప్రార్థనలన్నిటినీ కనుక మీరు గమనిస్తే దేవునితో ప్రజలకు ఉన్న బంధం చెడిపోయినప్పుడు చేసిన ప్రార్థనే. ఉదాహరణకు మీకు 2-3 మాటలు నేను చూపిస్తాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి అలాగే 5 నుండి చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము నుండి నేను చదువుతున్నాను. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని
నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతున్నది ఏంటి అంటే, దేవా మాకంటూ ఒక నియమాన్ని, మాకంటూ ఒక రూల్ని నువ్వు పాస్ చేసావు, కానీ మేము దానిని క్రాస్ చేసాం, దానిని మేము అధిగమించి పాపము చేసాం. అందువలన ఏం జరిగింది అంటే, నీతో ఉన్న బంధం తెగిపోవడంతో పాటు మేము పరాయి దేశస్థులు అన్య రాజుల వశములోనికి వెళ్ళిపోయాము. ఇది మా ఒక్క దోషమే కాదు, మా పితరులు కూడా చేసిన దోషం. ఇంకా మూలంలోనికి వెళితే మా మూల పితరుడైన ఆదాము గారు దోషం చేసి నీతో ఉన్న బంధాన్ని చెడగొట్టారు. అప్పటికి రాజులు లేరు కాబట్టి తోటలో నుండి బయటకు గింటివేయబడ్డారు. ఆ తర్వాత కాలంలో రాజులు వచ్చిన తర్వాత రాజుల కాలంలో జరిగింది ఏంటి అంటే, రారాజువైన సర్వభూమికి మహారాజువైన నిన్ను విడిచి అన్య దేవతలను ఆరాధించడం చేత అన్య రాజుల చేతికి నువ్వు అప్పగించావు. వారు మమ్మల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మా దేశము నుండి మేము గెంటివేయబడ్డాం. మొదటి మనిషి ఆదాము తోటలో నుండి గెంటివేయబడితే మేము నీవు మాకిచ్చిన ప్రాంతమైన యెరూషలేము లేక ఇశ్రాయేలీయులైతే షోమ్రోనును విడిచి అన్య దేశానికి, బబులోను దేశానికి, అష్షూరు దేశానికి చెరగొని పోబడ్డాం. మేము మా ప్రాంతమునకు దూరమయ్యాం. కారణం మా పితరులు మేము చేసిన పాపం. కాబట్టి దయచేసి మా పాపమును మన్నించి మరలా మా ప్రదేశానికి తిరిగి తీసుకుని వెళ్ళండి. ఇదే ప్రార్థన నెహెమ్యా గారు కూడా చేశారు. ఒక మాట చూద్దామా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ప్రార్థన అంటేనే చేసిన పాపమును ఒప్పుకొనుట. మనం చెప్పుకుంటున్న విషయాలను బట్టి మనం ఒక కొలుక్కొచ్చి చెప్పగలిగితే అసలు ప్రార్థన ఎందుకు ఏంటి అంటే అవసరతే. ఏ అవసరత అంటే దేవునితో మనకున్న బంధం చెడిపోయింది కాబట్టి. అలాగే ఆయన మనకిచ్చిన దేశాన్ని, ఆయన మనకిచ్చిన వారిని వదులుకొని ఎక్కడో పరాయి దేశంలో విసిరివేయబడ్డారు కాబట్టి. ఇప్పుడు మరలా స్వదేశానికి రావాలి అన్నా, దేవునితో బంధాన్ని కలుపుకోవాలి అన్నా దేవుడు సూచించిన మార్గమే ప్రార్థన. అంటే ప్రార్థనలో ఇప్పుడు మనం ఒకవేళ అడగవలసి వస్తే దేనికి సంబంధించింది మనం అడగాలి అనేది మీకే ఒక క్లారిటీ రావాలి. అలాగే మీరు మరొక మాట మీరు చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా ప్రార్థన చేశారు. ఆయన చేసిన ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. అతని ఏలుబడిలోని మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నదని గ్రంథము వలన గ్రహించితిని. అంతటి నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. దానియేలు గారు చెప్తున్నారు, యిర్మీయా గారి ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ప్రకారం 70 సంవత్సరాలు పూర్తయిపోయి వస్తుందన్న సంగతి నాకు అర్థమైంది. నా పితరులు తప్పు చేశారు, వారు చేసిన తప్పులను నేను ఒప్పుకుంటున్నాను. అదే అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. మేమే కాదు, మా పితరులు చేసిన పొరపాటును బట్టి మేము ఇలా వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు నీ సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాం తెలుసా? మేము కానీ మా పితరులు కానీ చేసిన పాపమును నువ్వు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఇలా ఉంచక, దయచేసి మేము చేసిన పాపమును మేము ఒప్పుకుంటున్నాం. ఒకవేళ మా పితరులు చేసిన పాపమును బట్టి మేము వచ్చున్న, మా పితరులు లేకపోయినా వారి పాపమును మా పాపంగా భావించి దానిని మా మీద తీసుకొని మేము పశ్చాత్తాపపడుతున్నాము. మాకు విడుదలను దయచేయి. భక్తుల ప్రార్థనలోని ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవునితో ఉన్న సహవాసం తిరిగి సంపాదించుకోవడమే.
దేవుడు ప్రేమించి ఇచ్చిన ప్రతిదానిని అనుభవించడం వరకు మాత్రమే వీరు ఆలోచించారు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయము, వీరు వాస్తవానికి దానియేలు గారికి శ్రమ వచ్చింది. సింహపు బోనులోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రార్థన చేయాలి, బోనులోనికి వెళ్ళకుండా నన్ను కాపాడు నాయనా అని. మరి ఎందుకు చేయలేదు? వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డారు? అది తన వ్యక్తిగతమైనది. రెండవది, దేవుడు ఏం చేయి నిశ్చయించున్నారు కాబట్టి దాన్ని ఎలా చేయమని అడిగే ధైర్యం ఆయన చేయలేదు. హనన్యా మిషాల్ అజరీ గారు ఉన్నారు, వారికి అగ్నిగుండంలోనికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు ప్రార్థన చేశారా వెళ్ళకుండా ఆపమని? మా దేవుడు దానిలో పడకుండా తప్పించగలిగిన సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా ఆయన ఏమిస్తే అది తీసుకుంటాం అన్నారే తప్ప దీని నుండి మమ్మల్ని తప్పిస్తే దేవునికి మహిమకరంగా మేము చాటిస్తామయ్యా అని చెప్పలేదు. లేక సింహపు బోన్లోనికి వెళ్లకుండా ముందే నువ్వు మమ్మల్ని తప్పిస్తే తప్పించని ఘనకార్యాన్ని బబులోను దేశమంతా చాటిస్తామని చెప్పలేదు. ఒకవేళ ప్రార్థించవలసిన పరిస్థితి వారికి ఏర్పడితే దేని విషయమే ప్రార్థించారు అంటే దేవునితో వారికి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. తెగిపోయిన దానిని మరలా కలుపుకోవడానికే ప్రార్థన చేశారు పాత నిబంధన చరిత్రలో. కాబట్టి ముఖ్యమైన భక్తులు, ప్రవక్తలు వారి జీవితాలు మనం చూసినట్లయితే వారు ఏ విషయంలో ప్రార్థన చేసినా వ్యక్తిగతమైన విషయాల కొరకు కంటే దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికే వారు ప్రార్థన చేసినట్లే మనకు పాత నిబంధనలో ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఈ మాట చెప్పగానే మీకు వెంటనే బుర్రలో చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. మరి హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది కదండి, దేవుడు అంతా చక్కబరిచేసుకో నిన్ను తీసేస్తున్నానని చెప్పినప్పుడు మరి ఆయన ప్రార్థన చేశాడుగా, అది తన వ్యక్తిగత అవసరమేగా. సరే, మిగిలిన వాళ్ళంటే రాజ్యాలు తిరిగి రావాలి అనో దేవునితో బంధం కావాలి అనో చేశారు, బాగానే ఉంది. కానీ హిజ్కియా ప్రార్థన అది కాదుగా అని మీకు డౌట్ వస్తుంది. రెండో డౌట్ ఏమొస్తుంది అంటే, మరి హన్నా గారికి పిల్లలు లేనప్పుడు, రాహేల్ గారికి పిల్లలు లేనప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో లేచి రేయి మొదటి జామున మొరపెట్టారు కదా, అది అవసరమే కదా, పిల్లలు అనేది వాళ్ళ వ్యక్తిగత అవసరమే కదా, మరి అది ఎందుకు చేశారు అని మీకు డౌట్ వస్తుంది. కరెక్టే, పాత నిబంధనలోని వారు చేసే ప్రార్థనలో ముందే చెప్పాను నేను, పాత నిబంధనలోని విషయాలు సంపూర్ణము కాదు. వారికి ఒక క్రొత్త విషయాన్ని దేవుడు పరిచయం చేయడం కొరకు కొన్ని విషయాలు అలా జరిగిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కేవలం సువార్తను ప్రకటించి ప్రజలను రాజ్యంలోనికి చేర్చి తండ్రికి వారిని అప్పగించడం కొరకే. కానీ ఆ సువార్తను ప్రకటించేటప్పుడు సువార్త వినడానికి వారు రావడం కొరకు ఆయన కొన్ని అద్భుతాలు చేస్తూ వచ్చారు, స్వస్థతలు చేస్తూ వచ్చారు. అక్కడ స్వస్థతలు చేయడం మెయిన్ కాదు, స్వస్థత అనే కార్యక్రమం ద్వారా వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే అంతకుముందు చరిత్రలో కొన్ని విషయాలు వారికి తెలుసు, దానిలో నుండి వారిని బయటకు తేవాలి. ఎందుకంటే దేవుడు అనుకున్నవి సంపూర్ణం అప్పటికింకా కాలేదు కాబట్టి, ఇది మనం గుర్తించాలి. సంపూర్ణం కాలేదు కాబట్టి పాత నిబంధనలోని విషయాలలో నుండి వారిని క్రొత్త నిబంధనలోనికి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే ఒకేసారి చెప్తే కుదరదు కాబట్టి అంచెలంచెలుగా వారికి ఒక్కొక్క విషయాన్ని పరిచయం చేస్తూ దాని ద్వారా ఆ కార్యక్రమాలు జరిగిస్తూ చేస్తూ వచ్చిన విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తే, హిజ్కియా గారు చేసిన ప్రార్థనలు నాకు ఆయుష్యమ్మని అయితే అడగలేదు. మీరు బాగా చదవండి తర్వాత. నాకు ఆయుష్యమ్మని అడగల, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మాత్రమే అడిగారు. నీకు మరణదినం సమీపంగా ఉంది అంటే అప్పుడే చంపేస్తావా, నాకు ఒక 10 ఏళ్ళు ఇవ్వు 20 ఏళ్ళు ఇవ్వు అంటే 10-20 కాదే మధ్యలో ఇస్తాను 15 ఏళ్ళని దేవుడు చెప్పలా. నేను ఎలాంటి వాడనో నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని మాత్రమే ఆయన ప్రార్థన చేశారు. దేవునికి నచ్చింది 15 ఏళ్ళు ఇవ్వాలి అనేది ఇచ్చారు. మరి హన్నా గారి విషయం ఏంటి? హన్నా గారు ఎందుకు అలా అడిగారు? హన్నా గారు అడిగిన విషయం మరి అది వ్యక్తిగతమే కదా అంటే అవును వ్యక్తిగతమే. నేను ముందే చెప్తున్నా, ఆ కాలంలో వారి స్థితిని బట్టి కొన్ని విషయాలను వారికి అలా చేశారు. కానీ అది క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అంచెలంచెలుగా మార్పు చేస్తూ వచ్చారనేది మీరు మనసులో మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక హన్నా గారి విషయంలో రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, పెనిన్న విసిగించేస్తుంది. కాబట్టి హన్నా గారు నాకు ఒక 2-3 పిల్లల్ని ఇచ్చేసాయి, నా పెనిన్న వలన వచ్చే సమస్య నుంచి బయటపడతాను అనేది ఒక్కటే కాదు. కానీ వాస్తవం చెప్పాలి అంటే 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడని కానా అన్నారు ఎల్కానా గారు. దాన్ని ఆమె తీసుకోవట్లా. ఎందుకు అంటే నాకు నిందుంది, ఈ నింద నుండి నేను బయటపడాలి,
కాబట్టి మీకు ఇష్టమైతే ఇదిగో నా పట్ల ఈ కార్యాన్ని చెయ్యండి. వాస్తవానికి హన్నా గారు అడిగే సమయానికి ఒక కుమారునిస్తే ఆ కుమారుణ్ణి దేవునికే తిరిగిచ్చేయాలనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. మొదటివాడిని నీకు ఇస్తాను, ఆ తర్వాత నాకు 4-5 ఇవ్వమని హన్నా గారు అడగలే. ఒక సమస్య ఉంది, ఒక ఇబ్బంది ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, ఇటు చూస్తే పెనిన్నా ఇలా మాట్లాడుతుంది, సమాజం నన్ను ఇలా గేలి చేస్తుంది, నా పరిస్థితి ఇది కాబట్టి దీనిలో నుంచి బయటకు రావాలి, కానీ ఇచ్చిన వాడిని నీకే ఇచ్చేస్తా, నాకు పిల్లలు కావాలి, నా పిల్లలతో గంపెడు మంది పిల్లలతో నేను సంతోషంగా గడపాలన్నది హన్నా గారి ఇంటెన్షన్ కాదు. ఉన్న నిందను పోగొట్టుకోవడం వరకే ఆమె ఆలోచించారు. అయినా అది ఆ కాలం కాబట్టి వారిని పరిపూర్ణతలోనికి దేవుడు నడపాలి అనుకుంటున్నారు కాబట్టి దానిని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, మీరు పాత నిబంధన చరిత్ర అంతా అలాగే చూస్తారు. క్రొత్త నిబంధనలో కూడా వాస్తవానికి మనకి మత్తయి సువార్త క్రొత్త నిబంధన అని కనిపిస్తుంది, కానీ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాతే క్రొత్త నిబంధనలోనికి తీసుకోవాలి మనం. అప్పటి నుంచే, ఎందుకంటే ఆయన మరణించే వరకు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించారు అంటే, లేక ప్రవక్తల గ్రంథాలలో ఉన్న విషయాలను నెరవేర్చారు అంటే అదంతా పాత నిబంధనలోనికి వచ్చే భాగమే. కాబట్టి అక్కడ కూడా శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని మార్చుకుంటూ వచ్చారు అనే విషయాన్ని మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, పాత నిబంధన చట్టం. యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాలు విశ్రాంతి దినమున దేవాలయంలోనికి వెళ్ళి బోధించినట్లు, విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టు మనం చూస్తాం. ఒకవైపు ఆయన ఆచరిస్తూనే మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకే కొన్ని సందర్భాలలో విశ్రాంతి దినమున రోగులను బాగు చేస్తూ వచ్చారు ఆయన. అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అన్న ఆజ్ఞను మార్చారు యేసుక్రీస్తు వారు. మార్చారు కాబట్టి మారిన దానిని మనం ఈరోజు స్వీకరించి ఆచరిస్తున్నాం. లేకపోతే ఈరోజు మనం విశ్రాంతి దినం శనివారాన్ని చేసుకోవాలి పరిశుద్ధంగా, కానీ మనం శనివారం ఎందుకు చేయట్లా? యేసుక్రీస్తు వారు మార్చారు. ఎందుకు మార్చారు? మార్పు, మనం సంపూర్ణతలోనికి రావాలి. బలువులు తీసేశారు, విశ్రాంతి దినము తీసేశారు. ఎప్పుడు? మార్పు ఆయన ఉండగా జరిగించి ఆయన వెళ్ళిన తర్వాత సంపూర్ణ స్థాయిలోనికి రావడం కొరకు. అందుకే ప్రార్థన నేర్పయ్యా అని అడిగినప్పుడు ఆయన ప్రార్థన నేర్పిస్తూ చేసిన పని ఇప్పుడు మన క్రొత్త నిబంధనలోనికి వద్దాం. పాత నిబంధన ప్రకారము దేవునితో వారికి ఉన్న బంధం తెగిపోయినప్పుడు, తోటలో నుండి వారు గెంటివేయబడినప్పుడు దేవునితో మరలా సహవాసం కొరకే ప్రార్థన ప్రారంభమైంది. అయితే ఆ సహవాసం అనేది ఎలా పడితే అలా చేస్తే దేవుడు మరల కనెక్ట్ అవ్వరు. విరిగి నలిగిన మనసుతో అయితేనే కనెక్ట్ అవుతారనే విషయం నేర్పడానికి ప్రారంభంలో బలులను ప్రవేశపెట్టారు. బలిపీఠం కట్టి బలి ఇచ్చి ప్రార్థన చేయాలి. కానీ దావీదు గారు వచ్చేటప్పటికే బలిపీఠం కట్టి బలి ఇస్తున్నా ముఖ్యంగా మనస్సు బలి అవ్వాలి అనే విషయాన్ని నేర్పించారు. ఇక క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, లేక ఈరోజు మనం చేస్తున్నది సంపూర్ణంగా అదే. ఇక ఇప్పుడు బలిపీఠాలు కట్టి బలి ఇచ్చే పరిస్థితి కాదు. మీరు అర్థం చేసుకోవాలి, ఆది కాండంలో బలిపీఠం కట్టి బలి ఇచ్చి ప్రార్థన చేశారు. ఆ బలి కంటే విరిగి నలిగిన మనసు కావాలి అని కీర్తన గ్రంథం వచ్చేటప్పటికి నేర్పించారు. ఇప్పుడు ఇక అసలు ఆ బలులే అక్కర్లేదు, విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తే చాలు అనేది ఈరోజు మనకు నేర్పిస్తున్న విషయం. అంటే అంచెలంచెలుగా ఆయన ప్రతి విషయాన్ని నేర్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి క్రొత్త నిబంధన కదా అని మత్తయి సువార్త అంటారు. ముందే చెప్పాను, మత్తయి సువార్త క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమైందని చెప్పడమే కానీ వాస్తవానికి ఆధ్యాత్మిక కోణంలో క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఆయన సంపూర్తి చేయాలి కాబట్టి. ఇక ఇప్పుడు మనం మత్తయి సువార్తలోనికి వస్తే 6వ అధ్యాయంలోనే ఆయన 5వ అధ్యాయము చివరి వచనంలో ఒక విషయాన్ని తెలుపుతారు ఆయన. ఆ మాటను బట్టి 6వ అధ్యాయం మనకు బాగా అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. మీరు పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. ఎందుకు? మీ తండ్రి పరిపూర్ణుడు. మరి ఇదే మాటని, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ చెప్పిన మాట ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలిసిన వచనమే. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. అంటే పరిశుద్ధతతో సరిపోదా? పరిశుద్ధతతో పాటు పరిశుద్ధతలోనే
పరిపూర్ణులు, సంపూర్ణులు అవ్వాలి. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు కాబట్టి. ఇప్పుడు పరిపూర్ణులు అవ్వాలి అనే విషయాన్ని పరిచయం చేస్తూ యేసుక్రీస్తు వారు శిష్యులకు కూడా నేర్పిస్తున్నారు. శిష్యులకు తెలిసింది ఏంటి అంటే, ఏదైనా అవసరం వస్తే బలి ఇచ్చి ప్రార్థన చేయొచ్చు, దేవుణ్ణి అడగొచ్చు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకు కూడా క్రొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి 48వ వచనం అది చెప్పి 6వ అధ్యాయంలో ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్పిస్తూ వచ్చారు. అందులోని భాగమే మనం చదువుకున్నాం. కానీ ఒక మాట మళ్ళీ ఒకసారి చదువుకుందామా? 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనపూర్వకంగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన కూడా ఏదై ఉండాలి అంటే దేవునితో నీకు సంబంధం కలిగేలా ఉండాలి. నీవు, నీ కుటుంబము, నీ ప్రజలు, నీ దేశము ఎవరైతే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారో వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. వారిని రక్షించుటకు, వారిని దేవుని దగ్గరకు తెచ్చుటకు అనుకూలమైన సమయాన్ని ఇమ్మని, మాట్లాడేటప్పుడు వారు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇమ్మని, ఏ విధముగానైనా వారు దేవుని దగ్గరకు వచ్చేలా ఉండాలి. ఇలాంటి విషయాలు ప్రార్థన చెయ్యాలి. కాబట్టి వేషధారుల వల్ల ఏదో అడగాలి కాబట్టి, అడగమన్నారు కాబట్టి ఏదో అడిగేద్దాం, కూర్చొని పడుకొని నుంచొని, ఇస్తానన్నావు కదా, అడగమన్నావు కదా, అడుగుతున్నాను ఇచ్చుకో అన్నట్లు కాకుండా విరిగి నలిగిన మనస్సుతో తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. అయితే నేను ముందే చెప్పినట్లుగా వేషధారుల వలె ఉండొద్దు అని చెప్తూనే 7వ వచనం వచ్చేటప్పటికి ఆయన మరొక మాట చెప్పారు. 7వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. మార్చేస్తున్నారు. గతంలో విస్తరించి ప్రార్థించారు, కానీ ఇప్పుడు నేను చట్టాన్ని మార్చబోతున్నాను. ఆ మార్పు మీతోనే ప్రారంభం అవ్వాలి. అయితే మీరు కూడా పూర్తి ఇందులోనికి రాలేని స్థితి, మధ్య తటస్థ స్థితి కాబట్టి ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నారు యేసుక్రీస్తు వారికి. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె ఉండొద్దు. అన్యజనుల వలె ఏంటి? అన్యజనుల వలె ఉండొద్దు అంటే అన్యజనులు ఏమనుకుంటారంటే, విస్తరించి మాట్లాడితే, ఎక్కువ ప్రార్థన చేస్తే, దీర్ఘ ప్రార్థన చేస్తే అప్పుడైనా దేవుడు వింటారని అనుకుంటారు. కానీ మీరు అలా అనుకోక్కర్లే. ఎందుకంటే మీరు ఆయనకి ఇష్టం. మిమ్మల్ని ఆయన ప్రతి క్షణం చూస్తున్నాడు, తన అరచేతులలో చెక్కుకున్నారు. మీరు ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచిస్తారో మీకేం కావాలో ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు అడగక మునుపే ఆయనకు తెలుసు. కానీ తెలిసిన దానిని ఎందుకు అడుగుతున్నాము అంటే, ఆయన చెప్పింది చేయకపోతే అడుగుతాం మరి. కానీ ఆయన చెప్తున్న మాట మీరు దయచేసి అర్థం చేసుకుని, ఈ మాటలు ఒక్కొక్క మాటని మీరు జాగ్రత్తగా చదివితేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇది అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు. అన్యజనులు చేస్తారు వ్యర్థమైన మాటలన్నీ పలుకుతూ, ముఖ్యమైన కొన్ని మాటలు పలికితే చాలు. ఏ విషయం ముఖ్యమో, ఇప్పుడు ఉదాహరణకి సువార్తకి పలానా ప్రాంతానికి వెళ్తున్నాం, ఆ ప్రాంతంలో మీ కార్యక్రమం జరగటం మీ చిత్తమైతే దానిని మీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఎందుకు నేను మాట అంటున్నాను అంటే, విస్తరించి ప్రార్థిస్తే వింటారని అన్ని జనులు అనుకుంటారు. ఎందుకంటే వారికి దేవుని గొప్పతనం తెలియదు కాబట్టి. మీరు అలా చేశారు అంటే ఇప్పుడు మీరు ఏ జాబితాలోనికి వెళ్ళిపోతారు? అన్ని జనుల జాబితాలోనికి వెళ్ళిపోతారు. అదే విషయాన్ని మళ్ళీ చివరికి వచ్చినప్పుడు కానీ జ్ఞాపకం చేశారు. 31వ వచనంలో, 7వ వచనంలో ఏ విషయాన్ని చెప్పారో 31వ వచనంలో కూడా అదే మాట చెప్పారు. చివరి లైన్, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మీరు విచారపడకూడదు. అసలు విచారం ఎప్పుడు వస్తుంది? ఆలోచిస్తేనే. మనం ఆలోచించి రేపటి కావాల్సిన లేవు అనిపించగానే మనోవేదనకు గురైపోయి చింతించి ఏవేవో చేసేస్తుంటాం. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మీరు వాటిని గురించి విచారించవలసిన అవసరత లేదు. నీకు అవసరమైనది ఏదో నీ తండ్రికి తెలుసు. మీరు పైన 25వ వచనంలో ఒకసారి చూడగలిగితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కదా. వస్త్రము కంటే దేహం గొప్పది, దేహం కంటే ప్రాణం గొప్పది, ప్రాణం కంటే ఆత్మ గొప్పది. ప్రారంభంలో ఒక్కొక్కటి మీరు వీటి కొరకు చేయండి, ఇలా చేయండి అని నేర్పుకుంటూ వచ్చిన ఆయనే వస్త్రం కంటే దేహం గొప్పదయ్యా,
ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి నీ దేహమే దేవుని ఆలయమయ్యా, దాన్ని జాగ్రత్తగా చూసుకో. శరీర సంబంధమైన వాటిపైన ఆయనే మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని చెప్తూనే మళ్ళీ నేర్పుతూ వచ్చారు. మీరు కింద చదివితే అదే కదా, మీకు ఈ అధ్యాయం బాగా తెలుసు, నేను దాన్ని పెద్ద చెప్పక్కర్లా. వేషధారుల వలె ఉండొద్దు, అన్యజనుల వలె ఉండొద్దు అని చెప్తూనే మీ ఆహారం కోసం అడగండి అన్నారు. మరలా వచ్చి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించొద్దు అంటున్నారు, చింతించొద్దు అంటున్నారు. అదేంటి, అడగమన్నది ఆయన కదా, మళ్ళీ చింతించొద్దు అన్నారేంటి అంటే ఒకేసారి చెప్పేస్తే ఆ సమయానికి ఆ కాలానికి వారున్న పరిస్థితికి అది అర్థం కాదు. కాబట్టి ఆ పదాన్ని చెప్పినా దానికి ఎక్స్ప్లెనేషన్గా ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే దాని గురించిన విచారం మీకు వద్దు. ఒకవేళ మీరు అలా విచారిస్తే అన్ని జనులు అయిపోతారు, కానీ మీరు నా పిల్లలు కదా, నా ప్రజలు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, నా రాజ్యమును నా నీతిని మీరు వెదకుడి కదా, 33వ వచనంలో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? తినడానికి, త్రాగడానికి, ధరించడానికి, నివసించడానికి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అవసరాలన్నీ తీరుస్తాడట. కానీ ఎప్పుడు? మనము రాజ్యమును నీతిని వెతికితే. మనము రాజ్యమును నీతిని వెతికితే. దానికంటే ముందు ఇంకో మాట ఉందండోయ్, కొన్ని అడగాలి. ఏంటవి మీకు తెలుసు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా వాడు దేవునిని అడగవలెను, అప్పుడు ఆయన ధారాళంగా దయచేస్తాడు. దేనిని? జ్ఞానమును. ఇంతకు ఆయన అడగమన్న దేనిని? జ్ఞానాన్ని అడుగు. ఎందుకు జ్ఞానం కావాలా? అవును, జ్ఞానంగా లేకపోతే నువ్వు అపవాది చేతుల్లో చిక్కుబడిపోతావు. జ్ఞానంగా లేకపోతే అపవాది చేతుల్లో చిక్కుబడిన వాడిని బయటకు నువ్వు తీసుకురాలేవు. అందుకు వాడు యుక్తి కలిగిన వాడు కదా, కుయుక్తి కలిగిన వాడు కదా. కుయుక్తి కలిగిన వాడి కుయుక్తులను చెడగొట్టి మనం బయటకు ఒక పాపిని తీసుకురావాలి అంటే జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానాన్ని అడుగు. జ్ఞానం ఉంటే సరిపోతుందా? చాలదు, పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. ఎందుకు? మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారి దగ్గరకే అపవాది వస్తే పరిశుద్ధాత్మ వలనే ఆయన అన్ని కార్యాలు చేయగలిగారు. ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి చేయగలిగారు. అందుకే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటాం మనం. లోక సంబంధులైన తల్లిదండ్రులే తమ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా, రొట్టెను అడిగితే రాళ్ళనిస్తారా? మరి మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. కానీ మీ పరలోకపు తండ్రి మీరు అడగవలసింది ఏంటో తెలుసా? తనను పరిశుద్ధాత్మను అడుగు వారికి నిశ్చయముగా దయచేయును కదా అన్నారు. అంటే మనం అడగవలసింది రెండవది పరిశుద్ధాత్మను. రైట్, జ్ఞానమును అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. ఈ రెండు మనం పొందేసుకున్నాం. మరి తర్వాత ఏం అడగాలి? ఈ రెండు పొందుకున్నాం. ఆయన రాజ్యం ఎక్కడుంది అడిగాం, ఆ రెండు కావాలి అని ఆయన మనకి ఇండైరెక్ట్గా తెలియచేశాడు. ఏం లేదు నాయన, భూమి మీద నా కుమారుడు స్థాపించిన రాజ్యంలోనికి మీరు చేరితే అంతే చాలు, మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా బ్రతికితే చాలు అని నేర్పించారు. మనం వెతికాము ఆయన రాజ్యం ఎక్కడుందా అని, దొరికింది మనకి, ఆ రాజ్యంలో ప్రవేశించాం, అయిపోయింది. మరి ప్రార్థన చేయడం మానేయాలా? మనం ప్రార్థన చేయడం మానేయాలా? ఒకవేళ మానేయాల్సి వస్తే విసుగక నిత్యము ప్రార్థన చెయ్యి అన్న మాట ఏమైపోవాలి? ప్రార్థన చెయ్యాలి. కానీ క్రొత్త నిబంధన చట్టంలో ప్రార్థన ఎలా ఉండాలి అంటే, క్రొత్త నిబంధన చట్టం ప్రకారం ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మొదట నువ్వు పాపిగా ఉంటే పాపములో నుండి బయటకు వచ్చి దేవుని రాజ్యములో చేరాలి. పాపిగా నువ్వు బయటకు రావాలంటే క్రీస్తుని ధరించాలి, పరిశుద్ధాత్మని వరమును పొందుకోవాలి, రాజ్యంలో చేర్చబడాలి. ఇవన్నీ వీటి కొరకు ప్రార్థన చెయ్యాలి. రైట్, నీవు సెట్ అయిపోయావు, నీవు రక్షణ పొందావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నీవు రాజ్యంలో చేర్చబడ్డావు. మరి ఆ తర్వాత ప్రార్థన వద్దా? లేదు. అవి లేని వారు పొందుట కొరకు, వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. పాపములో మునిగిపోయిన వాడు పరిశుద్ధాత్మను పొందకుండా, రక్షణ లేకుండా, రాజ్యములో చేర్చకుండా, లోకములోనే బ్రతుకుతూ మూర్ఖులైన తరము వారితో ఏకీభవించి కొనసాగుతున్న వాడిని రక్షించడానికి నువ్వు ప్రార్థన చెయ్యి. సరిపోతుందా? అంటే క్రొత్త నిబంధన చట్టం చెప్పిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన పాత నిబంధనలో మెయిన్ దేవునితో సంబంధమైతే, క్రొత్త నిబంధన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఈరోజు మనం చేసే ప్రార్థన ముఖ్యంగా ఏదై ఉండాలి? ఇప్పుడు
క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి అపోస్తుల చర్యలు జరిగిపోయి ఈరోజు మనము చేయవలసిన పని ఏంటి అంటే, ఒకటి నశించిపోతున్న పాపి కొరకు ప్రార్థిస్తూ, ఎందుకంటే అదే అసలైన మేలు. ఆత్మను రక్షించడమే అసలైన కార్యక్రమం. దానిని జరిగించడమే దేవునికి ఇష్టమైన పని. దేవునికి ఇష్టమైన పని చేసి అడగాలి, దేవునికి ఇష్టమైన పని చేయుట కొరకు అడగాలి. అదేది అంటే ఆత్మను రక్షించే పని. ఆత్మను రక్షించే పని కొరకు నువ్వు అడుగుతున్నప్పుడు నీ దేహానికి కావలసినవి కూడా ఇస్తాను. అదే మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం కానివ్వండి, 32వ వచనం కానీ మనం చదువుకున్నది ఏంటంటే, దానికి ఆత్మ సంబంధమైన విషయాల మీద గురి నిలిపి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, భౌతికంగా నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తారు. నీకేది కావాలో ఆయన ఇస్తారు. అది నువ్వు అడగకపోయినా ఇస్తారు. కానీ క్రొత్త నిబంధన చట్టం ప్రకారం ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏది అంటే, ఆత్మ సంబంధమైన ఆత్మ విషయాలను గురించి ఆత్మను రక్షించడం కొరకు చేస్తూనే, రెండవదిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇదే విషయం నోవాహు గారి పీరియడ్లో దేవుడు మనకు తెలియచేసిన విషయం. నోవాహు గారు బలిపీఠమును కట్టి బలి ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు ఆయన బలిపీఠం కట్టారో తెలుసా? లోకమంతా మునిగిపోతే, నాశనమైపోతే, అలాంటి నాశనమైపోయిన వారి మధ్యలో నుండి ఆయనను బయటకు తెచ్చినందుకు కృతజ్ఞతగా నోవాహు గారు చేసిన ప్రార్థన అంటే 2 విషయాలై ఉండాలి. ఒకటి, దేవునితో సంబంధాన్ని కలుపుకునేదై ఉండాలి. 2, సంబంధం కలుపుకున్నప్పుడు లేక కలవడానికి దేవుడు పరిస్థితులు కల్పించినప్పుడు అందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మరి లాజరు గారు చనిపోయినప్పుడు ప్రార్థన చేశారు కదండి, లేకపోతే వికలాంగుల కొరకు ప్రార్థన చేశారు కదండి, ఆ ప్రార్థన కదండి. అవును, అవన్నీ క్రొత్త నిబంధనలోనికి సంపూర్తిగా మనల్ని తీసుకురావడానికి ఉపయోగపడే కార్యక్రమాలే తప్ప ఇప్పుడైతే మనకు అక్కరలేదు. ఇప్పుడు మనకి వ్యక్తిగతమైన లోక సంబంధమైన విషయాలు మనం ఇంకా అడుగుతున్నాము అంటే, మనం ఇంకా పాతకాలంలోని ప్రజలలానే ఉన్నామని. కానీ మనం ఈరోజు అలా లేం. పాపమని కాడి నుండి బయటకు వచ్చి క్రీస్తు రెక్కల చాటులోనికి వచ్చేసాం. ఆయన రెక్కల చాటును ఉంటే ఆయనే మనల్ని క్షేమంగా తండ్రి దగ్గరకు చేర్చడానికి అవకాశం ఉంది. ప్రియులారా, వచ్చిన మార్పును మనం స్వీకరించేవారిగా ఉండాలి. అందుకే మనం క్రొత్త నిబంధనలో ఆ తర్వాత పత్రికల్లోనికి వెళ్ళగలిగినట్లయితే, వాళ్ళ జీవితాలను మనం చూసినట్లయితే, సంపూర్ణమైన స్థాయిలోనికి వచ్చిన తరువాత వారు సువార్త పనిలో వచ్చిన ఉపవాసాన్ని భరించారు, సువార్త పనిలో వచ్చిన వారిని అనుభవించారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఏమనుకోవద్దు, మెయిన్ టాపిక్ కాబట్టి 10 నిమిషాలు ఎక్కువ జరుగుతుంది, ఏమనుకోవద్దు దయచేసి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఎందుకండి పరలోక ప్రార్థన లేక ప్రభు నేర్పిన ప్రార్థన ముఖ్యం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ప్రభువు నేర్పిన ప్రార్థన అనేది క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో జరుగుతున్న విషయాలు. ఎందుకు అంటే, ఇదే ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని నేర్పించారు. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పించారు. ఏమని? మమ్మను శోధనలోనికి తేవద్దు, దుష్టుని నుండి తప్పించు అని ప్రార్థన చేయమని నేర్పించారు. మరి ఇదే ప్రార్థన మనం ఇప్పుడు చేయాలా అంటే, మరి యాకోబు పత్రిక వచ్చే నాటికి యాకోబు గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే అక్కడేమో శోధన రాకుండా తప్పించమని ప్రార్థన చేయమని నేర్పిన ఆయనే, మనం ఒకవేళ అదే రైట్ అక్కడే ఆగిపోవాలి అనుకుంటే, శోధన సహించువాడు ధన్యుడు అనేది ఏం చేద్దాం? మరి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన. అప్పుడేమో శోధన చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారేమో, ఎందుకంటే పాత నిబంధనలోని విషయాలలో ఇంకా కొంత ఆ ఛాయల్లోనే ఉన్నారు కాబట్టి, ఇదిగో ఇలా చెయ్యండి అని నేర్పించారు, ఇదిగో ఇలా అడగండి అని నేర్పించారు. కానీ ఆ తరువాత కాలం వచ్చేటప్పటికి ఏం నేర్పించారో తెలుసా? మీరు శోధన సహించాలి, దుష్టుని చేతిలోనికి మీరు వెళ్ళి దాని నుండి పారిపోయే ప్రయత్నం కాదు, కానీ దానిని జయించడానికి కావలసిన శక్తి కొరకు ప్రార్థన చెయ్యి. ఈరోజు ప్రార్థన చేస్తే దేవునితో సంబంధం కలుపుకోవడానికి చెయ్యి, నశించిపోతున్న ఆత్మల కొరకు చెయ్యి, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు చెయ్యి.
శోధన రావాలి, వచ్చిన శోధన గెలవడానికి శక్తి కావాలని చెయ్యి. ఇలాంటి ప్రార్థన చెయ్యి. కానీ అక్కరలు అనగానే శరీర సంబంధమైనవి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవసరతలు అనేవి మనిషి కనీస అవసరాలు మనకు తెలిసినవి కదా, భౌతికమైనవి, వాటిని దృష్టిలో పెట్టుకోవద్దు. అప్పటి కాలం, అప్పటి పరిస్థితులను బట్టి పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి తేవడానికి యేసుక్రీస్తు వారు దాన్ని నేర్పారు. కానీ అంచెలంచెలుగా దానిలో నుండి కూడా బయటికి తెచ్చారు. అందుకే యాకోబు గారు చెప్తున్నారు, శోధన సహించాలి. శోధన వస్తుంది, ఆ శోధన నువ్వు సహించాలి. సహించడమే కాదు, శోధనను నువ్వు గెలవాలి. దుష్టుని చేతిలో నుండి తప్పించమన్నారు ఆ రోజు, కానీ దుష్టుని ఎదిరించే శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేయమంటున్నారు తర్వాత కాలంలో. అంటే పాత నిబంధన కాలంలోని చట్టానికి క్రొత్త నిబంధన ప్రారంభంలో, అంటే క్రీస్తు మరణించక మునుపు జరుగుతున్న పరిస్థితులకు ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం మనం గుర్తిస్తే, ప్రార్థన చెయ్యాలి విసుగక నిత్యము, కానీ అది శరీర సంబంధమైన అవసరాలకు సంబంధించినదై ఉండకూడదు, ఆత్మకు సంబంధించిందై ఉండాలి. అది నీ ఆత్మ కావచ్చు, నీ సహోదరుల ఆత్మ కావచ్చు. రెండవది, ఆత్మకు సంబంధించిన విషయాలలోనే ప్రార్థన చేస్తూనే ఆ ప్రార్థనలో దేవుడు నీకు ఇస్తారు అని నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంటే పొందుకున్నావని కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకే దేవునికి ఇష్టమైన కార్యాలలో వ్రాయబడిన ఒక మాట, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆ మాట చెప్పే ముందు చెప్పిన మాట ఏంటి ఒక్కసారి చూసుకొని ముగించుకుందామండి మనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలోని చివరి మాట 16వ వచనము కలిపి చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 చివరి నుండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇందుకే మన ప్రార్థనలో ఉండవలసింది మన అవసరాలు కాదు, మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అదే యోబు గారు చేసింది, అదే లాజరు గారు చేసింది. ఇక్కడ ఎడతెగక ప్రార్థన చెయ్యి. ఏమని చెయ్యి? నీకు జరిగిన ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. అంటే మన ప్రార్థన ఒకటి ఆత్మను రక్షించుకున్నటకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలదైతే, దానితో సమానంగా ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నువ్వు ఏ విషయాన్ని అడుగుతున్నావో దానిని పొందుకున్నామని నమ్మి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించు. పొందుతున్నామని నమ్మడం అంటే, పొందుతున్నామని నమ్మేటప్పుడు, అందుకే పొందుతున్నామని నమ్మే ముందు కూడా ఇచ్చేయి కాదు, నీ చిత్తం అయితే, మీ చిత్తం ఏదైతే అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. నాకు ఉద్యోగం కావాలి, ఇవి కాదు అసలు, నాకు మంచి ర్యాంక్ రావాలి, లేకపోతే ఈ జబ్బు పోవాలి, లేకపోతే నేను బాగా ఆస్తులు సంపాదించుకోవాలి, ఇవి కాదు అసలు. ఇవి కావాలంటే ఇవి అడగక్కర్లా. ఆయన చెప్పిన వాటిని వెతుక్కుంటూ, ఆయన అడగమన్న వాటిని అడుగుతూ చేస్తూ ఉంటే ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఒక విషయం. కానీ ఏది నీవు ఆత్మ సంబంధమైన విషయాలు అడుగుతున్నావో, ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా అడిగేటప్పుడు చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, నీ చిత్తమైతే, ఆయన చిత్తం ఏదైతే అది. ఆయన చిత్తం నష్టపోవాల్సి ఉందా? నష్టపో. లాభపడాల్సి ఉందా? లాభపడు. కానీ నష్టపోయినా లాభపడినా నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటి అంటే, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంటే నీ ప్రార్థనలో ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అందుకే యేసుక్రీస్తు వారు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. అంటే ఆయన ప్రార్థన చేశారని చెప్పడం దాని ఆంతర్యం. అంటే ఆయన ప్రార్థన దేని విషయమే చేస్తున్నారు? ఆయన ఏ విషయాన్ని అక్కడ చేయబోతున్నారో అది ఆయన తండ్రి ఇస్తారని నమ్మి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. అంటే ఈరోజు పాత నిబంధన కాలం నుండి, క్రొత్త నిబంధన కాలం నుండి, అపోస్తుల కాలం నుండి అన్ని దాటుకొని వచ్చిన ఈరోజు మన ప్రార్థనలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అంటే, మేజర్ పార్ట్ ఏది అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఏ విషయమైనా మన ప్రార్థనే అదే ఉండాలి. నీకు సమస్య వచ్చిందా? ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి, దీని నుండి నాకేం నేర్పబోతున్నావో మీకు కృతజ్ఞతలు. మంచి జరిగిందా? కృతజ్ఞత తండ్రి. అంటే చెడు జరిగినప్పుడు ఏ లెవెలో, మంచి జరిగిన అదే లెవెల్లో ఉండాలి. మళ్ళీ మా చెడైతే ఏదో ప్రభు అన్నావు కాబట్టి చెప్తున్నానులే, కానీ మంచి మేలు జరిగితేనేమో ఓహో అందరి కాదు, రెండు సమానంగా చూడగలగడం మనకు రావాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవుడు మన జీవితాలలో చేసే కార్యము ప్రజలను మార్చాలి అంటే, అది మన వ్యక్తిగత జీవితం కంటే మన ఆధ్యాత్మిక జీవితమే అపురూపమైంది. అదే అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకురాగలిగింది.
కానీ ఈ రోజులు మనుషులుగానే ఆలోచిస్తున్నారు, శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి శరీర సంబంధంగా జరిగిన మేలును బట్టే వస్తారని చాలామంది వాటినే కదా ఇలా చేయండి అలా చేయండి, లక్షల సభల్లో ఉన్న దైవ సేవకులు కూడా చెప్పేదేంటి, నీ అప్పులా తీరిపోతాయి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కాదు, నీ అపరాధం పోవాలి, క్రీస్తు దగ్గరకు రా, ఆయన రక్తంలో కడగబడు, ఆయనే మార్గం, ఆ మార్గంలో ప్రయాణం చేయి, తండ్రి దగ్గరికి చేరగలవు. కాబట్టి లోకం సంగతి మనకొద్దు. లోకంలో నుండి ప్రత్యేకించబడి సత్యాన్ని తెలుసుకొని బ్రతుకుతున్నాం మనం కదా. మనం ఈరోజు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మన ప్రార్థనలో మన ఆత్మ సంబంధమైన సంగతులు, నశించిపోతున్న మన సహోదరుల కొరకు ప్రార్థించేవారిగా ఉంటూ, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా ఉండాలి. ప్రార్థన అంటే మన ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తూ మన తోటి వారిని రక్షించుట కొరకు చేసేదే ఉండి, ప్రతి విషయం, అది మన విషయమైన పొరుగువారి విషయంలోనైనా, కష్టమైన నష్టమైన, సంతోషమైన బాధైనా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి చేసేదే దేవుడు కోరుకుంటున్న ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేయగలిగితే భౌతికమైనవన్నీ వస్తాయి. ఒకవేళ రాకపోయినా వాటి మీద మన మనసు ఉండదు. కాబట్టి ప్రార్థన చేయాల్సిందే, విసుగకుండా చేయాల్సిందే, నిత్యము చేయాల్సిందే. కానీ చేసేటప్పుడు అడగవలసిందేంటో ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవేం అడగక్కర్లేదు కాబట్టి ప్రార్థన చేయక్కర్లేదు కాదండి. అందులోకి వెళ్ళారు కాబట్టి మరలా మీకు చెప్పాల్సి వస్తుంది. మేము ఈరోజు మన అవసరాలు అడగక్కర్లేదు అన్నామని అసలు ప్రార్థనే చేయడం మానేశారు. లేదు, ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే ఉండాలి, విడువక విసుగక నిత్యము ప్రతి క్షణం చేయాలి. ప్రతి క్షణం చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, ప్రభువా ఏది నీ దగ్గరకు వచ్చినా వెంటనే నువ్వు చేయాల్సిన పని అదే. ప్రభువా ఇది నా జీవితంలో అనుమతించావు, ఇది నీ చిత్తానుసారంగా నెరవేర్చగలిగిన శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి, మీరు ఇచ్చారని నమ్ముతున్నందుకు మీకు కృతజ్ఞతలు. మన ప్రార్థన ఇలా ఉండాలి. ఈ ప్రార్థన చేయడానికి ఎక్కడైనా చేయొచ్చు, మనం ఏ స్థితిలో ఉన్నా చేయొచ్చు. మనం మార్గంలో వెళుతున్నా చేయొచ్చు, కూర్చున్నా చేయొచ్చు, నుంచున్నా చేయొచ్చు, కళ్ళు తెరిచి చేయొచ్చు, కళ్ళు మూసి చేయొచ్చు. ప్రతి క్షణం ఇలా ప్రార్థించే అనుభవంలోనికి రావాలి తప్ప, అడగమన్నారు కాబట్టి అని శరీర సంబంధమైన వాటిని అడిగే చోట ఆగిపోతే మనం ఇంకా ఎక్కడ పాతకాలంలో మనుషుల్లా మిగిలిపోయామని. అది సంపూర్ణము కాలేదు కాబట్టి అక్కడికి అవి సరిపోయాయి. కానీ ఇప్పుడు సంపూర్తి అయిపోయాయి, అన్ని విషయాలు మనకు ఇవ్వబడ్డాయి. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అనే ప్రార్థన దేవుడు మన నుండి కోరుతుంది. ఈరోజు అది మనం చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ప్రియులారా, ఆలోచించండి, పరిశీలన చేయండి. మీకు సువార్తలలో ఒకలా కనిపిస్తుంది, పత్రికలు ఒకలా కనిపిస్తాయి. పత్రికలు వచ్చేటప్పటికీ వారు చేసిన ప్రార్థన, వారు చేసిన విధానం మార్పు. ఇంకా చెప్పాలంటే పత్రికలకు కూడా దాటేసాం మనం. ఇప్పుడు ఈ కాలంలోనికి వచ్చేసాం. ఇప్పుడు మనం చేయవలసిన విధానం ఏదైనా ఉంది అంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుటే ప్రార్థన అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అది దేవుడు కోరుకునేది, అది దేవుడు మెచ్చేది. అది మనం కోరుకుంటున్నామంటే, అది చేయడానికి మనం ఇష్టపడుతున్నామంటే, మనకు కావలసిన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మనం అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించారు. కాకపోతే అది ఆ ప్రారంభపు కాలం కాబట్టి కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చింది. ఈరోజు మనం చేయవలసింది ఏంటో దేవుడు లేఖనాల ద్వారా మనకు తెలియచేశాడు. ప్రార్థన మానకూడదు, ప్రార్థనలో కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి. అది నువ్వు ప్రతి క్షణం చేయాలి. విస్తరించి అంటే ఏదో ప్రత్యేకంగా కూర్చుని గంటల తరబడి చేయడం కాదు. ఏ సన్నివేశం, ఒకవేళ ఆహారం నీ దగ్గరకు వచ్చింది, ఈ దినము నాకు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా, తినడం పూర్తయింది, సజావుగా నా కడుపులోనికి వెళ్ళడానికి మీరు సహాయం చేశారు తండ్రి కదా. ఎంతోమంది తింటూ గొంతు గడ్డబడి ఊపిరాడగా చనిపోయిన వాళ్ళని మనం చూస్తాం. ఆ స్థితి కాకుండా నాకు ఇచ్చావు, మీకు స్తోత్రం. నాకు వాళ్ళు అనేక మందికి దయచేశారు, మీకు స్తోత్రం. ఓకే, నేను ఈ వస్త్రాలు ధరించడానికి నాకు అవకాశం ఇచ్చారు, మీకు స్తోత్రం. మీరు నాకు ఇచ్చిన ఏ స్థితిని తీసుకున్న ప్రతి స్థితిని గుర్తించి ఆ స్థితికి కృతజ్ఞత చెప్పడమే ఈరోజు క్రైస్తవులుగా మనము చేయవలసిన ప్రార్థన. కాబట్టి మరి విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని నేను తలస్తున్నాను. అర్థమైతే దీనిని మనసులో పెట్టుకొని పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.